ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ప్రతిరోజు మనము మన యూట్యూబ్ ఛానల్లో ఫిట్టర్ ట్రేడ్ గురించి థియరీ క్లాసుల గురించి నేర్చుకుంటూ ఉన్నాము. అంటే ఆ థియరీ క్లాసులు మనము నేరుగా సిమ్2లో నుంచి నిమి బుక్లో నుంచి చదువుకుంటూ దానిలో గురించి ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉన్నాం అన్నమాట. నిన్నటి వరకు కౌంటర్ బోరింగ్, కౌంటర్ సింకింగ్, స్పాట్ ఫేసింగ్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు వచ్చేసి మనకు తర్వాత లెసన్ డ్రిల్లింగ్ అయిన తర్వాత ఆ హోల్స్ను ఇంకా యాక్యురేట్గా ఫినిషింగ్ చేసుకునే విధానము, అలాగే పక్కా కొలతలకు తయారు చేసుకునే విధానము, అది ఏ విధంగా జరుగుతుంది, క్వాలిటీ అనేది ఏ విధంగా మెయింటైన్ అవుతుంది అనే దానికి ఒక టూల్ వాడతారు. దాన్నే రీమర్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే హోల్ను పక్కా సైజులకు తీసుకురావడానికి ఆ హోల్ వేసినటువంటి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో రౌండ్ సర్ఫేస్, అది కూడా యాక్యురేట్గా డైమెన్షన్స్కు పక్కాగా ఉండడానికి, ఫినిషింగ్ బాగా ఉండడానికి ఈ రీమర్స్ అనేటివి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ రీమర్స్ క్లాస్ గురించి ఈరోజు నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎ రీమర్? రీమర్ అంటే ఏమిటి? ఏ రీమర్ ఈజ్ ఏ మల్టిపుల్ కటింగ్ పాయింట్ టూల్ used for enlarging by finishing ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్స్ టు యాక్యురేట్ సైజెస్. ముందుగా ఏవైతే డ్రిల్ హోల్స్ వేసింటామో వాట్లను పక్కా సైజులకు ఫినిషింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటివి రీమర్స్ అనమాట. రీమర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది లైట్గా హెలికల్స్ కలిగి ఉంటుంది. దీంట్లో కూడా ఫ్లూట్స్ ఉంటాయి, కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి, ఇక్కడ బెవిల్ పాయింట్ ఉంటుంది, టేపర్ ఉంటుంది, తర్వాత ప్యారలల్ షాంక్ ఉంటుంది, కొన్నిటికి టేపర్ షాంక్ ఉంటుంది, తర్వాత దీనిలను ప్యారలల్ షాంక్ ఉండి స్క్వేర్ హెడ్ ఉండే దానిలో మామూలుగా ట్యాప్ రిన్స్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది రీమర్ అనేది. దీని యొక్క అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు, రీమర్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటివి? అడ్వాంటేజెస్ ఆఫ్ రీమర్. రీమింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్. రీమింగ్ ఏం తయారు చేస్తుందంటే హై క్వాలిటీ సర్ఫేస్ ఫినిష్ ఎంత ఏదైతే ఉంటుందో అది, అంటే డ్రిల్ వేసిన తర్వాత ఆ హోల్ అనేది సరిగా ఫినిషింగ్ ఉండదు. ఇక్కడ ఈ హై క్వాలిటీ ఫినిషింగ్ తెచ్చుకోవడానికి రీమర్ని వాడతారనమాట. అట్లనే డైమెన్షనల్ యాక్యురసీ టు క్లోజ్ లిమిట్స్, అంటే మనకు ఏదైనా హోల్ ఇచ్చి దానికి క్లోజ్ లిమిట్స్ వచ్చేసి 0.002 వరకు లిమిట్స్ ఇచ్చింటారనమాట. అంటే ఫైన్ యాక్యురేట్గా తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఆ హోల్ను ఫినిష్ చేయాలంటే కనుక ఖచ్చితంగా యాక్యురేషన్ తెచ్చుకోవడానికి ఈ రీమర్స్ ఉపయోగపడతాయి అనమాట. ఆల్సో స్మాల్ హోల్స్ విచ్ కెనాట్ బి ఫినిష్డ్ బై అదర్ ప్రాసెస్ కెన్ బి ఫినిష్డ్. అంటే ఈ చిన్న హోళ్ళల్లో అదర్ ఆపరేషన్స్ అంటే ఏంటివి? అంటే ఈ సిలిండ్రికల్ గ్రైండింగ్ ద్వారా లోపల గ్రైండింగ్ చేయడం ద్వారా కూడా యాక్యురసీ ఫినిషింగ్ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ అంత యాక్యురసీ చిన్న హోళ్ళల్లో 8mm హోళ్ళల్లో కానీ 10mm హోళ్ళల్లో కానీ చిన్న హోళ్ళల్లో ఆ ఫినిషింగ్ తెచ్చుకోవాలంటే ఆ గ్రైండింగ్ మిషన్లో ఫినిషింగ్ చేయలేము. సో అలాంటప్పుడు ఇక్కడ మనకు చిన్న రీమర్లు అంటే 6mm, 4mm, 5mm, 10mm ఇట్లా చిన్న సైజు రీమర్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ చిన్న హోల్స్ని కూడా మనము పక్కా సైజుకి ఫినిషింగ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ రీమర్స్ను 2 తరగతులుగా విభజించినారనమాట. ఒకటి మిషన్ రీమర్స్, ఇంకోటి హ్యాండ్ రీమర్స్ అనమాట. రీమర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ హ్యాండ్ రీమర్స్ అండ్ మిషన్ రీమర్స్. ఫిగర్ 2 అండ్ 2A 2B. సో ఇవి 2 రీమర్సే. ఇవి మిషన్ రీమర్, ఇది హ్యాండ్ రీమర్. మిషన్ హ్యాండ్ రీమర్కు తేడా ఏంటంటే మిషన్ రీమర్కు ఈ టేపర్ షాంక్ ఉంటుంది, హ్యాండ్ రీమర్కు ప్యారలల్ షాంక్ ఉంటుంది, పైన స్క్వేర్ హెడ్ ఉంటుంది, దీనిపైన ట్యాంగ్ ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్గా మిషన్ స్పిండిల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్తో ట్యాప్ రించ్ తోటి దీన్ని హ్యాండ్ ఆపరేషన్ చేసుకొని రీమింగ్ చేసుకుంటాం అనమాట. తర్వాత దీంట్లో కొన్ని పార్ట్స్ చూద్దాం. రీమర్ యొక్క పార్ట్స్ వచ్చేసి మనకు చూద్దాం ఏంటి అనేది. రీమింగ్ బై యూజింగ్ హ్యాండ్ రీమర్స్ ఈజ్ డన్ మాన్యువల్లీ ఫర్ విచ్ గ్రేట్ స్కిల్ ఇస్ నీడ్. అంటే రీమింగ్ చేసేటప్పుడు రీమింగ్ చేసే అతనికి మంచి స్కిల్ ఉండాలి. ఎందుకంటే ఆ రీమర్ని ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా స్ట్రైట్గా పెట్టాలి, స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఎన్ని స్ట్రోకులు ఏ వైపు అంటే క్లాక్ వైజే తిప్పాలి. ఒకవేళ క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత ఆ రీమర్ను బయటికి తీయడానికి తిరిగి దాన్ని ఏ విధంగా తిప్పుతూ బయటికి తీయాలి అనేదాన్ని కూడా ఆ స్కిల్ పర్సన్కు తెలిసిన అతనికే ఈ రీమింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదరాబదరా ఎవరంటే వాళ్ళు రీమింగ్ వేయడం వల్ల రీమర్లు చాలా ఈజీగా ఎరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి స్కిల్ పర్సన్స్ మాత్రమే ఈ రీమర్స్ను ఉపయోగించుకోవాలి. మిషన్ రీమర్స్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ స్పిండిల్స్ ఆఫ్ మిషన్ టూల్స్ అండ్ రొటేటెడ్ బై రీమింగ్. ఈ మిషన్ టూల్స్లలో రీమర్స్ను సెట్ చేసుకొని మిషన్ల ద్వారా రీమింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.
మిషన్ రీమర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ మోర్ స్టేపర్ షాంక్స్ ఫర్ హోల్డింగ్ ఆన్ మిషన్ స్పిండిల్. మిషన్ స్పిండిల్లలో మోర్ స్టేపర్ అని ఉంటుంది, అదే దాన్ని మనం ఎంటీ టేపర్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటినే మోర్ స్టేపర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఆ మోర్ స్టేపర్స్ ఈ షాంకులకు, మిషన్ రీమర్ యొక్క షాంకులకు ఉంటాయన్నమాట. ఆ మోర్ స్టేపర్ ఉండడం ద్వారా ఆ మిషన్ స్పిండిల్లలో ఈజీగా సెట్ అయిపోయి రీమింగ్ చేసుకోవడానికి అనుకూలంగా అవి రొటేట్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట. హ్యాండ్ రీమర్స్ హ్యావ్ స్ట్రైట్ షాంక్ విత్ స్క్వేర్. అంటే హ్యాండ్ రీవర్స్కి వచ్చేసి షాంక్ వచ్చేసి ప్యారల్గా ఉంటుంది, దాని మీద స్క్వేర్ హెడ్ ఉంటుంది. ఆ స్క్వేర్ హెడ్లో ట్యాప్ రించ్ని పెట్టేసి మనం రీమింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. అట్ ద ఎండ్ ద హోల్డింగ్ విత్ ద ట్యాప్ రించ్. అది తర్వాత ట్యాప్ రించ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ఏ హ్యాండ్ రీమర్. ద పార్ట్స్ ఆఫ్ ఏ హ్యాండ్ రీమర్ ఆర్ లిస్టెడ్ హియర్ అండర్ రెఫర్ టు ఫిగర్ 3. ఫిగర్ 3లో చూపించినట్టుగా ఇక్కడ మనకు టోటల్గా పార్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, రీమర్ యొక్క పార్ట్స్. సో ఇది రీమరు ఓవరాల్ లెంగ్త్, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఓవరాల్ లెంగ్త్. తర్వాత ఈ సెంటర్లో ఒక సెంటర్ లైన్ ఉంది, ఈ సెంటర్ లైన్ ఏమంటారు, యాక్సిస్ లైన్ అంటారు అనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు యాక్సిస్ లైన్, సెంటర్ యాక్సిస్ లైన్ అంటారు. తర్వాత దీంట్లో ఈ పోర్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏవైతే కటింగ్ ఎడ్జెస్ ఉంటాయో, కటింగ్ ఎడ్జ్ లెంగ్త్ అనమాట, అది కటింగ్ ఎడ్జెస్ ఉన్నటువంటి లెంగ్త్ ఇది. తర్వాత రెసిస్ లెంగ్త్ అంటే మిగతా భాగం, కటింగ్ ఎడ్జెస్ అయిపోయిన తర్వాత మధ్యలో రేసెస్ అంటే నెక్ లాంటి భాగం ఒకటి ఉంటుంది, అంటే డయామీటర్ తగ్గించినటువంటి భాగము, దాన్ని రేసెస్ అంటారు. ఆ రేసెస్ లెంగ్త్ ఇక్కడ ఇచ్చినాడు, అంటే మళ్ళీ పెరిగిన లెంగ్త్. ఇది ఇక్కడ డయామీటర్ తగ్గించిన లెంగ్త్, ఇది డయామీటర్ పెంచిన లెంగ్త్. అంటే రేసెస్ అంటే తగ్గించడం, పెంచడం, అంటే దాని మీద ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిలను రేసెస్ అంటారు అనమాట. ఈ షాంక్ భాగం ఇదంతా కూడా షాంక్, ఇది ప్యారలల్ షాంక్ కాబట్టి ప్యారలల్ షాంక్ అంటారు. తర్వాత ఇది స్క్వేర్ హెడ్, ఇక్కడ చూపిస్తున్నాడు స్క్వేర్ హెడ్. ఇది ట్యాప్ రించ్తో పట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్క్వేర్ షేప్ కలిగినటువంటి హెడ్ అనమాట. తర్వాత రీమర్స్ను కొలుచుకునే విధానం వచ్చేసి డయామీటర్ ఎక్కడ చూపిస్తున్నాడు, ఈ కటింగ్ ఎడ్జ్ పాయింట్ నుంచి ఈ కటింగ్ ఎడ్జ్ పాయింట్ వరకు. అంటే ఎట్లయితే మనం డ్రిల్ బిట్లను ఒరిజినల్ క్యాలిపర్తో కొలుస్తాం, అదేవిధంగా దీన్ని కూడా కొలుసాల్సి వస్తుంది అనమాట. సో తర్వాత ఈ ముందు భాగం ఏవైతే బెవిల్ అంటే టేపర్లు బెవిల్స్ ఉంటాయో వాటిని చూద్దాం. ఇక్కడ ఇదంతా కూడా టేపర్ ఏరియా, అంటే ముందు పోర్షన్ అనమాట, ముందు ఎండ్ పోర్షన్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బెవిల్ లీడ్ అనేది ఉంది, అంటే బెవిల్ అంటే ముందు పక్క చాంఫర్ ఇచ్చినటువంటి లీడ్ అంటే ఏం లేదు, అది ఉన్నటువంటి దూరం అనమాట. లీడ్ అంటే బెవిల్ ఎంత దూరం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇది ఈ బెవిల్ లీడ్ తర్వాత నుంచి ఇక్కడ దాకా టేపర్ లీడ్. బెవిల్ లీడ్ వేరు, టేపర్ లీడ్. బెవిల్ అంటే ట్యాప్ బాగా ఎక్కువ చాంఫర్ ఉన్నటువంటిది, ఇది టేపర్ ఉన్నటువంటిది, టేపర్ లీడ్. తర్వాత సర్క్యులర్ లీడ్, ఇంకా మిగతాదంతా కూడా కటింగ్ ఎడ్జ్ చేసి ఉండేటువంటి కూడా సర్క్యులర్ లీడ్. అంటే లీడ్లో వచ్చేసి మనకి ఇక్కడ బెవిల్ లీడు, టేపర్ లీడు, సర్క్యులర్ లీడ్ 3 ఉన్నాయి. బెవిల్ లీడు, టేపర్ లీడు, సర్క్యులర్ లీడు, దాన్ని ప్యారలల్ లీడ్ అని కూడా అనొచ్చు. అది మొత్తం కటింగ్ ఎడ్జెస్ ఉన్నటువంటి లెంగ్త్. తర్వాత టేపర్ లీడ్ యాంగిల్, ఇక్కడ ఈ టేపర్ లీడ్ యొక్క యాంగిల్ ఎంత ఉండేది ఇక్కడ చూసుకుంటారు అనమాట. తర్వాత బెవిల్ లీడ్ కూడా ఇచ్చినాడు, ఇక్కడ యాక్సిస్ నుంచి ఇక్కడ ఇచ్చినాడు బెవిల్ లీడ్, ఇది బెవిల్ లీడ్ యాంగిల్. తర్వాత బెవిల్ లీడ్ లెంగ్త్, బెవిల్ లీడ్ మొత్తానికి ఎంత లెంగ్త్ ఉంది అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న లెంగ్త్, ఇది బెవిల్ లీడ్. తర్వాత టేపర్ లీడ్ లెంగ్త్, టేపర్ లీడ్ ఎక్కడి నుంచి ఎక్కడ చూపిస్తున్నాడు, మొత్తం ఎండ్ నుంచి ఈ టేపర్ వరకు. ఇవి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్. తర్వాత యాక్సిస్ అంటే సెంటర్ లైన్ అనమాట. యాక్సిస్ అంటే సెంటర్ లైన్, ది లాంగిట్యూడినల్ సెంటర్ లైన్ ఆఫ్ ద రీమర్. అంటే రీమర్లో ఉన్నటువంటి పొడుగుగా ఉన్నటువంటి సెంటర్ లైన్ని యాక్సిస్ లైన్, ఇక్కడ ఇచ్చిన కదా యాక్సిస్ లైన్, దాన్ని సెంటర్ లైన్ వేసి చూపిస్తాం అనమాట, అంటే సెంటర్కు ఉన్నటువంటి లైన్. తర్వాత బాడీ, ద పోర్షన్ ఆఫ్ ద రీమర్ ఎక్స్టాండింగ్ ఫ్రమ్ ద ఎంటైరింగ్ ఎండ్ ఆఫ్ ద రీమర్ టు ద కమాన్స్మెంట్ ఆఫ్ ద షాంక్. అంటే బాడీ పోర్షన్ వచ్చేసి మనకు ఎంటైర్ లెంగ్త్ ఏవైతే కటింగ్ ఎడ్జెస్ ఉంటాయో అదంతా కూడా మనకు బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మనకు బాడీ అనమాట. తర్వాత వచ్చేసి రెసిస్ అంటే ఈ నెక్ భాగం, ద పోర్షన్ ఆఫ్ ద బాడీ విచ్ ఇస్ రెడ్యూస్డ్ ఇన్ డయామీటర్ బిలో ద కటింగ్ ఎడ్జెస్. అట్లనే పైలట్ ఆర్ గైడ్ డయామీటర్, అంటే దాన్ని పైలట్ అనొచ్చు, లేకపోతే గైడ్ డయామీటర్ అనొచ్చు, లేకపోతే తగ్గించినటువంటి డయామీటర్ని కూడా అనొచ్చు. రెసిస్ అనే భాగం అంటే నెక్ భాగం అన్నమాట. తర్వాత షాంక్ భాగం, షాంక్ పోర్షన్ వచ్చేసి మనకు ద పోర్షన్ ఆఫ్ ద రీమర్ విచ్ ఇస్ హెల్డ్ అండ్ డ్రివన్, ఇట్ కెన్ బి ప్యారలల్ ఆర్ టేపర్. షాంక్ అనే భాగము ఏదైతే మనకు
మిషన్ స్పిండిల్లో కూర్చొని తిప్పబడుతుందో ఆ భాగం అన్నమాట. అంటే తిప్పబడేటువంటి భాగం హెల్డ్ అండ్ డ్రివన్. డ్రివన్ అంటే తిప్పబడేటువంటి భాగం అనమాట. ఇట్ కెన్ బి ప్యారలల్ టేపర్, అంటే మిషన్ టేపర్ అయితే కానీ టేపర్ ఉంటుంది, హ్యాండ్ ట్రిమ్మర్స్ అయితే కానీ ప్యారలల్ ఉంటాయి అన్నమాట. సర్క్యులర్ ల్యాండ్. సర్క్యులర్ ల్యాండ్ అంటే మొత్తం ఉన్నటువంటి పొడవు. ది సిలిండ్రికల్ గ్రౌండ్ సర్ఫేస్ అడ్జస్ట్మెంట్ టు ద కటింగ్ ఎడ్జ్ ఆన్ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ల్యాండ్. ఏదైతే మనకు కటింగ్ చేయడానికి అనుకూలంగా మొత్తం గ్రైండింగ్ చేసి ఫినిషింగ్ చేసి ఉంటారో ఆ భాగం అంతా కూడా మనకు సర్క్యులర్ లీడ్ అనేదిగా చూపిస్తారు. అది సర్క్యులర్ లీడ్ అనేది మళ్ళీ మీకు ఒకసారి బొమ్మలో చూపిస్తాను చూడండి. సర్క్యులర్ లీడ్ అనేది ఈ డయామీటర్. సర్క్యులర్ లీడ్ అనేది ఈ నుంచి ఈ డయామీటర్ అనమాట. ఇది సర్క్యులర్ లీడ్. సో అది మనము కటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి భాగం అనమాట. తర్వాత టేపర్ లీడ్. టేపర్ లీడ్ అంటే ఆల్రెడీ ఇందాక బొమ్మలో చూసినాం మనం. టేపర్ లీడ్ అనేది ద టేపర్ కటింగ్ ఎడ్జ్ పోర్షన్ అట్ ద ఎంటైరింగ్ ఎండ్ ఆఫ్ ద ఫెసిలిటేట్ కటింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద హోల్. ఇట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఏ సర్క్యులర్ ల్యాండ్. సర్క్యులర్ ల్యాండ్ మీద కాకుండా సర్క్యులర్ ల్యాండ్లో నుంచి ముందు భాగం ఏదైతే టేపర్గా ఉంటుందో అది ఈజీగా హోల్లోకి ఎంటర్ కావడానికి ముందు భాగం బాగా చాంఫరింగ్ చేసి ఉంటారు అనమాట, టేపర్ చేసి ఉంటారు. తర్వాత బెవిల్ లీడ్ వచ్చేసి ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద కటింగ్ ఎడ్జెస్ ఆఫ్ ద బెవిల్ లీడ్ అండ్ ద రీమర్ యాక్సిస్. రీమర్ యాక్సిస్కు ఆ బెవిల్ లీడ్కు ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుందో దాన్ని బెవిల్ లీడ్ అంటారు. అది ముందు భాగం పూర్తిగా చాంఫర్ ఇచ్చినటువంటి భాగం అనమాట. ఇది పూర్తిగా చాంఫర్ ఇచ్చినటువంటి కింది భాగం చాంఫర్ ఉంది కదా, దాన్ని బెవిల్ లీడ్ అని అంటారు. అది ప్రతి రీమర్కు ఉంటుందన్నమాట. ఈ పార్ట్స్ అన్నీ కూడా ప్రతి రీమర్కు ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత టర్మ్స్ రిలేటింగ్ టు కటింగ్ జామెట్రీ. అంటే కటింగ్ జామెట్రీ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ముందు పోర్షన్ మనము డ్రిల్ బిట్ తీసుకుంటే కానీ దాని కటింగ్ ఎడ్జెస్ రెండే ఉంటాయి కదా, ఒక్కొక్కటి. దీంట్లో ఎక్కువ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. దాని యొక్క జామెట్రీ ఏ విధంగా ఉందో చూద్దాం. ది గ్రూవ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద రీమర్ టు ప్రొవైడ్ కటింగ్ ఎడ్జెస్ టు పర్మిట్ ద రిమూవల్ ఆఫ్ చిప్స్ అండ్ టు అలౌ ద కటింగ్ ఫ్లూయిడ్ టు రీచ్ ద కటింగ్ ఎడ్జెస్. అంటే మనకు ఫ్లూట్స్ అనేటివి తెలుసు కదా ఎందుకు ఉపయోగపడతాయో. గ్రూస్ లాగా ఉండి అవి కట్ అయినటువంటి చిప్స్ని బయటికి తీసుకురావడానికి, అట్లనే లోపల ఉన్నటువంటి చిప్స్ని బయటికి తీసుకురావడానికి, బయట నుంచి మనము కూలెంట్ లాంటివి అంటే ఆయిల్ లాంటివి ఏమైనా పోస్తూ ఉంటే కానీ అవి కటింగ్ ఎడ్జెస్ లాగా రీచ్ కావడానికి, అలాగే కటింగ్ ఎడ్జెస్ను ఫామ్ కావడానికి ఈ ఫ్లూట్స్ అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ డ్రిల్ బిట్కి ఏ విధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటాయో ఫ్లూట్స్, అదేవిధంగా అన్ని రీమర్స్ కానీ ఇంకా ఏవైనా కానీ ఈ విధంగానే ఉంటాయన్నమాట. సో ఇది ఈ ఫ్లూట్స్ యొక్క భాగం. ఈ ఫ్లూట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూపించడానికి ఇక్కడ తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఫ్లూట్స్ అనమాట. ఏవైతే ఖాళీ ప్లేస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్లూట్ భాగం. ఇక్కడ ఫేస్ ఈ భాగం వచ్చేసి ఈ పాయింట్ వచ్చేసి మన కటింగ్ ఎడ్జ్ అవుతుంది. కటింగ్ ఎడ్జ్కి కింది భాగం వచ్చేసి ఏవైతే కట్ కాకుండా ఉండడానికి కటింగ్ కింద ఉన్నటువంటి భాగాన్ని హీల్ అంటారు. తర్వాత ఫ్లాంక్ వచ్చేసి ఈ టేపర్గా ఉన్నటువంటి ఈ భాగాన్ని ఫ్లాంక్ అంటారు. సో ఇక్కడ హీల్కు ఫ్లాంకుకు పెద్ద తేడా ఏం లేదు. హీల్ ఇక్కడ చూపించినాడు ఈ పాయింట్లో, ఇక్కడ ఫ్లాంక్ చూపిస్తున్నాడు. అది పెద్ద సమస్య కాదు, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మార్జిన్ అనేది కటింగ్ పోర్షన్ అనమాట. టోటల్ లెంగ్త్ ఇదే విధంగా మార్జిన్ కలిగి ఉంటుందన్నమాట. తర్వాత హీల్ గురించి ఏం చెప్తున్నాడు, ద ఎడ్జ్ ఫార్మ్డ్ బై ద ఇంటర్సెక్షన్ బై సర్ఫేస్ లెఫ్ట్ బై ద పోర్షన్ ఆఫ్ ఏ సెకండరీ క్లియరెన్స్ అండ్ ద ఫ్లూట్. అంటే ఇక్కడ ఈ హీల్ భాగం ఏం చేస్తుందంటే కటింగ్ ఎడ్జ్ నుంచి ఫ్లాంక్ భాగం తర్వాత వచ్చేటువంటిది హీలు. ఇది ఫ్రిక్షన్ జనరేట్ చేయకుండా కొద్దిగా భాగాన్ని టేపర్ చేయడం వల్ల ఈజీగా తిరిగి కట్ కావడానికి అనుకూలంగా ఈ హీల్ను తయారు చేసి ఉంటారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం రీమర్ మొత్తం రౌండ్ షేప్ అంతా కూడా ఇచ్చినాడు అనమాట. రౌండ్ షేప్ అంతా ఇక్కడ ఇచ్చినాడు. తర్వాత కటింగ్ ఎడ్జ్ ది ఎడ్జ్ ఫార్మ్డ్ బై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఫేస్ అండ్ ద సర్క్యులర్ ల్యాండ్ ఆర్ ద సర్ఫేస్ లెఫ్ట్ బై ద ప్రివిజన్ ఆఫ్ ప్రైమరీ క్లియరెన్స్. అంటే మనం కటింగ్ ఎడ్జెస్ ఫామ్ చేసుకోవడానికి అనుకూలంగా ప్రైమరీ క్లియరెన్స్ అనేది కటింగ్ ఎడ్జ్కి ఇచ్చేసి ఉంటాం అనమాట.
అది ఇక్కడ మనకు ప్రైమరీ క్లియరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ భాగము కటింగ్ ఎడ్జ్ అయితే దానికి కొంచెం టేపర్ వచ్చి ఉంటుంది, అది అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ టేపర్ భాగమే మనకు ప్రైమరీ క్లియరెన్స్. ఆ క్లియరెన్స్ ఏంటంటే కటింగ్ ఎడ్జ్కి స్ట్రెంగ్త్ ఇస్తూ కటింగ్ ఎడ్జ్ షార్ప్గా తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి యాంగిల్ అనమాట. అది కొద్దిగా యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది, అది యాంగిల్ 2 to 3 degrees మాత్రమే ఉంటుంది. తర్వాత సెకండరీ క్లియరెన్స్ యాంగిల్, ఇది హీలు ఫ్లాంకు ఏర్పాటు చేసుకునేటువంటి యాంగిల్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి క్లియరెన్స్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్ అనేది మనకు అదే హీలు ఫ్లాంకును ఏర్పాటు చేసేటువంటి యాంగిల్ అనమాట ఇది. సో ఇక్కడ మళ్ళీ చూపించినాడు ప్రైమరీ క్లియరెన్స్, సెకండరీ క్లియరెన్స్. ప్రైమరీ క్లియరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కటింగ్ ఎడ్జ్ ఇది అయితే కన్నా దీనికి ఈ యాక్సిస్కు ఇక్కడ వచ్చేటువంటిది ప్రైమరీ క్లియరెన్స్ యాంగిల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ బాగా ఎన్లార్జ్ చేసి చూపించినాడు ఈ ఫోటో. తర్వాత సెకండరీ క్లియరెన్స్ వచ్చేసి ఏదైతే ఫ్లాంక్ భాగం అని మనం చెప్పుకుంటున్నామో ఆ ఫ్లాంక్ భాగానికి ఈ ప్రైమరీ క్లియరెన్స్ భాగానికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని సెకండరీ క్లియరెన్స్ యాంగిల్ అని అంటారు. తర్వాత సెకండరీ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇంకోటి ఉంది, ఈ కటింగ్ ఎడ్జ్ కాడ నుంచి టోటల్గా హీల్ వరకు తీసుకున్నటువంటి యాంగిల్, దాన్ని సెకండరీ క్లియరెన్స్ యాంగిల్ అని చెప్పేసి కూడా అంటారనమాట. తర్వాత హెలెక్స్ యాంగిల్ అంటే ఈ కటింగ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ యాక్సిస్ లైన్కు ఈ రీమర్ యొక్క కటింగ్ ఎడ్జెస్ కొంచెం టేపర్గా ఉన్నాయి కదా యాంగిల్లో, ఆ యాంగిల్ను మనము ఎలెక్స్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. కొంచెం టేపర్గా ఉన్నటువంటి యాంగిల్, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ సెంటర్ లైన్ నుంచి ఈ రీమర్ యొక్క కటింగ్ ఎడ్జెస్ పోయినటువంటి యాంగిల్ చూపిస్తున్నాడు అనమాట ఇది. సో ఇది టోటల్గా మనకు దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్, కటింగ్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా. తర్వాత మనం హ్యాండ్ రీమర్స్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాసు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం హ్యాండ్ రీమర్స్ గురించి చూద్దాము. ఈ క్లాస్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ బాగా విని అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద కూడా క్లిక్ ఇవ్వండి. మన క్లాసులు బాగా ఫుల్ఫిల్గా చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.